నమస్తే అండి టీవీ న్యూస్కి. బొమ్మాస్పేట్ మండలం రేగడి మైల్వార్ విలేజ్ సంబంధించి మనం ఇక్కడ ఒక రైతుకు సంబంధించినటువంటి పట్టాల దగ్గర ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఆ రైతు వచ్చేసి దళిత రైతు. ఆ రైతుకి ఇక్కడ మేజర్గా పరిగెట్టు కోడగలటువంటి మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్ కానుకొని ఇక్కడ కంప్లీట్గా మనకు పట్టాలు ఉంది. ఇక్కడ ఆ పట్టాలను వచ్చేసి 197 సర్వే నంబర్లో 197 సర్వే నంబర్లో ఒకే కిలోమీటర్ పట్టా భూమి మనకు. అట్టి పట్టా భూమి లోపల ఈరోజు ఏం చేస్తుంది కంప్లీట్గా అంటే ఒక తాండకు రోడ్ వేసేటటువంటి దాంట్లో భాగంగా కంప్లీట్గా రైతుకి ఎలాంటి సమాచారం లేకుండా, రైతుకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, రైతు ప్రేమ లేకుండా కంప్లీట్ ఈరోజు కొంత రాజకీయ ప్రోత్సాహంతో అదేవిధంగా దళిత రైతు అనేటటువంటి ఒక చులకనతో ఒక చిన్న చూపుతో ఖచ్చితంగా ఈరోజు ఆ యొక్క రైతు పొలం నుండి దౌర్జన్యంగా అదేవిధంగా అక్రమంగా రోడ్డు వేయడం ద్వారా కంప్లీట్గా ఆ రైతు సంవత్సరంలో భూమి కంప్లీట్గా లాస్ అయిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇటు విషయంలో వాస్తవంగా ఈ పట్టాదారు ఎవరుతున్నారో కడంపల్లి బాలయ్య అంటానా, ఆ కడంపల్లి బాలయ్య గారు ఇటు విషయంలో నాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ సంబంధిత ఎంఆర్ఓ గారిని కానివ్వండి, అదేవిధంగా ఎస్పీ గారు కానివ్వండి, అదేవిధంగా కలెక్టర్ చాలా మందికి ఆయన తన వినతి పత్రం నుంచి తన బాధ చెప్పుకున్న పరిస్థితి చేసినా కూడా ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదు. అసలు వాస్తవం ఇక్కడ ఏం జరిగింది? అసలు ఈ దళితులకు సంబంధించిన పట్టా భూమి నుంచి అసలు ఎందుకు వాళ్ళు రోడ్ వేస్తున్నారు? ఆ రోడ్ వేసే దాంట్లో భాగంగా మరి రైతులకు జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు దాని విషయంలో ఒకసారి ప్రత్యక్షంగా రైతులను చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చెప్పండి బాలయ్య గారు, ఇప్పుడు ఈ సర్వే నెంబర్ మీయాలి పట్టాలని మీరా? నాదే సార్, నాదే. మరి అది రోడ్ అయితే ముందుగా లేకుండే పిల్లబాటు ఉండే, ఈ దౌర్జన్యం చేసి ఇట్లా రోడ్ వేసుకొని కొట్టి రోడ్ వేసుకొని పోతున్నారు. గోడ పెట్టింది చుట్టూ గోడ ఈ రాయి ఈ రోడ్డు మీద దొబ్బిండ్రు. అక్కడ అంతా జరిపి దౌర్జన్యం చేసి ఆడేళ్ళు మగోళ్ళు 200 మంది వాళ్ళు, నలుగురం మేము. వాస్తవంగా నేను ఒక మాట్లాడుతాను బాలయ్య గారు. ఇప్పుడు మీ పొలంలోకి వెళ్ళి బాపంచెరు తాండకు రోడ్ వేస్తారు కదా, ఆ బాపంచెరు తాండకు రోడ్ వేసే దాంట్లో భాగంగా వాస్తవానికి మీ పట్టభూమి. మరి ఇప్పుడు ఈ పట్టభూమిలోకి వెళ్ళి ఖచ్చితంగా మేము రోడ్ వేస్తామని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా అంటున్నారు? ఇటు విషయం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఈ రోడ్ వేయదని చెప్పేసి? అంటే ముందు లీడర్ తో పోయినాం. లీడర్ తో పోతే కొంచెం తీసుకపోయి ఇస్తారు, కొంచెం తీసుకుపోయినాడు వాళ్ళకి చెప్పారు. అంటే కొంచెం అంటే ఎంత అన్నారు? ఎంత అంటే 1 గజమో 2 గజాలు ఇస్తారు ఒక భాగంలో ఈ సైట్ లా. అంటే మళ్ళా తూరము అది పర్మనెంట్ మోక వచ్చేది అది ఇస్తాము కానీ ఇక్కడ ఇయ్యమాట అని చెప్పినాం. అయితే అది మొత్తంలా వేసుకొని పోతున్నారు. ఓకే, ఇప్పుడు మీ పొలంలోకి వెళ్ళి కంప్లీట్ మీకు ఎంత పొలం ఉంది ఇక్కడ? ఎన్ని ఎకరాల పొలం ఉంది ఇక్కడ? నాకు 1 ఎకరా 25 గుంటలు. 1 ఎకరా 20 గుంటల పొలం నుంచి రోడ్ వేస్తారు కదా, ఇప్పుడు నీకు సుమారు ఎంత లాంటి నష్టపోతున్నావు ఇక్కడ? ఇక ఎంత పోతుందేమో కొలిస్తే తెలియాలి. అందాజు ఎంత పోవచ్చు? పోవచ్చు 5-6 గుంటలు, 5 గుంటలైనా పోవచ్చు. 5 గుంటల 10 గుంటల 10 గుంటలు 10 గుంటలు కూడా మనం కొలత చేసినామా? కొలత చేసినాక తెలుసు. నేను ఏమంటున్నా బాలయ్య, ఇప్పుడు సుమారు ఒక 5-6 గుంటలు లాస్ అవుతున్నావు. లాస్ ఇప్పుడు వాస్తవం ఇప్పుడు 5-6 గుంటల లాస్ ఎవరు భరించాలి? మీరు ఈ విషయంలో అధికారులు కలిసే ప్రయత్నం చేసారా? కలిసే ప్రయత్నం అంటే పెద్దలు ఇప్పుడు లీడర్లు ఏమన్నారు అంటే, ఏదో మీకు నష్టం అయిందంటే నేను ఏదైనా భరించాము, ఇల్లు అదే ఇది అని అన్నారు. అంటే ఇప్పుడు నీకు ల్యాండ్ నష్టపోయిన దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాలు ఏమంటే మీకు ఇస్తామని చెప్పారు. ఇస్తామంటే మీరేమన్నారు? మేము అన్నాం మాకు ఏదో నష్టపరిహారం కావాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఫైనల్ గా ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏమంటారు? రోడ్ వేయాలంటారా ఏదంటారా? ఏదంటాం అంటే మేము వద్దంటే లేము కదా, నష్టపరిహారం ఇచ్చి పోవాలి అంటున్నాం అంతే. మేము కొట్లాడికి పోతలేము, ఓ కేసు చేస్తలేము, ఇప్పుడు దాంట్లో ఏమీ కోర్టు చేస్తలేము, మాకు నష్టపరిహారం కావాలి అంతే. సో ఇదండి వాస్తవంగా కడంపల్లి బాలయ్య రైతు రోడ్ వేసినా పర్వాలేదు వేసుకుని కాకపోతే నాకు నష్టపోయినటువంటి ల్యాండ్ విషయంలో ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తాను, దానికి అనుకూలంగా నేను రోడ్ ఇస్తానని మాట్లాడుతారు. కాబట్టి ఇటు విషయంలో అధికారులు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా బాలయ్య అనే రైతు ఏమైతే నష్టపోతున్నాడు ల్యాండ్ దళిత రైతు అతని ఆ ల్యాండ్ నష్టపోయిన ల్యాండ్ విషయంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విలువ కట్టిస్తే కానీ అతనికి న్యాయం జరిగేటట్లేదు ఇక్కడ. కాబట్టి ఇటు విషయంలో అధికారులు దయచేసి కలెక్టర్ గారు కానివ్వండి,
తహసీల్దార్ గారు కానివ్వండి, అదేవిధంగా స్థానిక లీడర్లు కానివ్వండి ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకొని ఇప్పుడు ఈ బాపన్న చెరువు తాలూకా రోడ్ వేస్తున్నారో అతని పొలంలోకి వెళ్ళి అటు రోడ్డు విషయంలో అతనికి ఎంత నష్టం జరుగుతుంది, నష్టాన్ని భరించేటటువంటి ఆలోచనలో భాగంగా తనకు నష్టపరిహారం కట్టించే వరకు రోడ్ వేయదని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కాబట్టి విషయంలో రోడ్ వేయదని చెప్పేసి మాకు అన్యాయం చెప్తుందని చెప్పేసి వాళ్ళు అడిగిన సందర్భంలో కంప్లీట్గా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ అవుతున్నారో ఆ కాంట్రాక్టర్ గారు వీళ్ళపైన దాడి చెప్పిన సందర్భాలు లేవు. కాబట్టి ఇటు విషయంలో ఇమీడియట్గా ఇల్లీగల్ గా మూవ్ అవుతున్నటువంటి కాంట్రాక్టర్ అవుతున్నారో దాడులు చెప్పించేటటువంటి భావన కాదు, దాడులు చెప్పించి రెచ్చగొట్టి దాడులు చేసే కాంట్రాక్టర్ ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా టీనెంట్ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఇటు విషయంలో వాస్తవంగా తనకున్న సర్వే నెంబర్ ఏది, అసలు సర్వే నెంబర్కి రోడ్ ఎట్లా వేస్తున్నారు, తనకి ఎంత ల్యాండ్ నష్టపోతున్నాయో మేము చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ బొమ్మరాజ్పేట్ మండల్ రేగడ్ మైల్వార్ గ్రామంలోని ఈ కడంపల్లి బాలే అనేటువంటి రైతు పొలం నుండి వాస్తవంగా బాపంచెరు తాండకు రోడ్డు వేస్తున్నటువంటి సందర్భంలో కంప్లీట్గా సుమారు ఈ రైతు బాలే ఎవరుతున్నారో కడంపల్లి బాలయ్యకు సంబంధించిన ఆ రైతు పొలం కంప్లీట్గా సుమారు ఒక 15 నుంచి 20 గుంటల పొలం నష్టపోతున్నాడు. పట్టాలండి ఇది. పైగా ఇది హైదరాబాద్ టు కోడంగల్ పోయేటటువంటి ఆ హైవే రోడ్ ఇది. ఈ హైవే రోడ్ కానుకొని ఉన్నటువంటి విలువైన పట్టాలండ్లో కంప్లీట్గా రోడ్లో భాగంగా రోడ్డు వేసేటటువంటి దానిలో భాగంగా సుమారుగా 15 గుంటల భూమి 20 గుంటల భూమి నష్టపోతే అట్టి మరి నష్టపోయిన రైతుకు అసలు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వకుండా రైతు గురించి ఆలోచన చేయకుండా మరి అధికారులు ఎందుకు ఇంత దౌర్జన్యంగా ఈ కాంట్రాక్టర్ కానివ్వండి అధికారులు కానివ్వండి మరి ఎందుకు ఇంత అన్యాయం చేస్తూ రోడ్ వేస్తున్నారు. ఇటు విషయంలో ఈరోజు కొంతమంది ప్రజాసంఘ నాయకులు దీని విషయంలో స్పందిస్తున్నారు. కాబట్టి అసలు వాళ్ళు ఏమంటారు ఈ విషయంలో, అసలు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఈ విషయంలో, ఆ రైతు విషయంలో ఎలా స్పందిస్తారు, అదేవిధంగా ఈ విధంగా దౌర్జన్యంగా అక్రమంగా పట్టాలైన్లో రోడ్ వేయడం ద్వారా ఆ నష్టాన్ని ఎట్లా ఎందుకు గవర్నమెంట్ భరించకూడదు, అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ యొక్క దౌర్జన్యమైన విషయంలో వాళ్ళు స్పందిస్తారు. కాబట్టి ఒకసారి వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ వెంకటన్న గారు ఉన్నారు. కాబట్టి ఒకసారి వెంకటన్న గారు మీరు ఈ విషయంలో ఇప్పుడు ఈ కరంపల్లి బాలైన రైతు విషయంలో కంప్లీట్గా పట్టాలైన్లో నుంచి కంప్లీట్గా వీళ్ళు రోడ్ వేసే ప్రయత్నం చేస్తారు. మరి ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు, దీని ఎంతవరకు సంబంధిస్తామంటారు? ఇది ఈ రకంగా ఒక రైతుకు సంబంధించి ఒక పట్టభూమిలో ప్రభుత్వం రోడ్డు కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏది తీసుకున్నా అది చట్టపరంగా అది చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. మొట్టమొదటిగా ఏంటంటే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి తాండకు రోడ్ వేయాలంటే ప్రభుత్వము జిల్లా కలెక్టరు వెంటనే దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. పలాని ఇన్ని పట్టభూములలో ఇన్ని ఎకరాలు పోతుంది, ఇన్ని గుంటల భూమి పోతున్నది, దాన్ని నోటిఫికేషన్ వేసి దీనికి సంబంధించిన మార్కెట్ రేటుకు సంబంధించిన ధర నిర్ణయించి ఇన్ని గుంటలకు ఎంత భూమికి ఎన్ని పైసలు వస్తాయని ప్రభుత్వం ఒక 2000 భూసేకరణ చట్టం 2013 ప్రకారము వాళ్లకు కాంపన్సేషన్ ఇవ్వాలి. కానీ అటువంటిది ఏది కూడా ఇక్కడ జరగకుండా అసలు ఈ భూమిని అక్విజిషన్ తీసుకోకుండా ప్రభుత్వ పరంగా తీసుకోకుండా కేవలము కాంట్రాక్టు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అధికార పార్టీ నాయకులంతా కూడా కుమ్మక్కయ్యి కాంట్రాక్టుకు మిగిలగొట్టడానికి కాంట్రాక్ట్ దగ్గర కమిషన్ తీసుకోవడానికి ఇవంతా లోకల్ నాయకులు అటనే కాంట్రాక్ట్ కూడా కూడబలుకొని ఈ రైతుకు సంబంధించి దాదాపు ఒక 10 గుంటల భూమి ఇక్కడ పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఏదైతే బాలయ్య దళితుడు ఆయన యొక్క కాన్సెంట్ సమ్మతి లేకుండా దౌర్జన్యంగా అతని భూమిలో ఒక దళితుని భూమిలో ఈ రకంగా రోడ్డు వేయడం అనేది చట్టపరంగా చట్ట విరుద్ధం. కాబట్టి తక్షణమే చట్టపరంగా SC ST అట్రాసిటీ చట్టం ప్రకారం ఎవరైతే కాంట్రాక్టరో ఆయన పైన SC ST కేసు నమోదు చేయాలనేది కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కానీ అట్లనే RDOని కానీ ఇక్కడ ఉన్నటువంటి MRO కానీ ప్రజా సంఘాలుగా కానీ అట్లనే బాధితుడు ఇప్పటికే కలిసినా కూడా కలెక్టర్ కూడా ఏ రకంగా ఎలా ఇలువలేనట్లా మాట్లాడుతుండ అంటే నీకు సరే నేను ఏం చేయలేను, నీకు ఏదైనా రాజీవ యువ వికాసం కానీ ఇంకేమైనా నేను పథకాల కింద నీకేమైనా సహకారం చేస్తే కానీ నీ భూమి పోతే నేను ఏం చేయలేనని నిస్సాయంగా పూర ఆయన చేతిలో ఏమి లేనట్లా ఎలా అనామకుల్లాగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నిజంగా కలెక్టర్ చిత్తశుద్ధి ఉంటే దీనిని నిజంగా ప్రజా ప్రయోజనాలకు రోడ్డు ఒక తండకు పోవాలంటే ఈ భూమిని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ 2000 ఇటువంటి భూములు పోవడానికి పోతుంటే ఏ రకంగా కాంపన్సేషన్ ఇవ్వాలి, ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా రైతులతోని మీటింగ్ పెట్టాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క సమ్మతి తీసుకోవాలని ఒక చట్టమే 2013లో
భారతదేశంలో పార్లమెంట్ ఒక చట్టం అనేది రూపొందించబడింది. ఆ చట్టం ప్రకారమే ఎలా నువ్వు లగచర్ల తీసుకుంటలేవా, అదే రకంగా ఇక్కడ ఎర్రన్పల్లిలో తీసుకుంటలేవా, నోటిఫికేషన్ ఇచ్చినావు, రైతులతో మీటింగ్ పెట్టినావు, వాళ్ళ సమ్మతి తీసుకున్నావు, అన్ని కూడా నువ్వు అన్ని కూడా చట్టపరంగా చేసి కాంపన్సేషన్ ఇచ్చి ఎలా మెడికల్ కాలేజ్ కానీ అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కానీ ఇదంతా కూడా తీసుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ రైతులు ఎందుకు ఆ రకంగా నువ్వు ఇలా దుర్మార్గంగా వివరించడం అనేది చాలా ఒక జిల్లా కలెక్టర్ గారే మీ ల్యాండ్ పోతే నేను చేయలేని పరిస్థితి, గవర్నమెంట్ స్కీమ్ ఏమిటో మీకు వర్తింపజేస్తానడం ఎంతవరకు సమర్థించుకోవాలి. అది అసలు ఏ కోణంలో చూడాలి, ఏ కోణంలో అంటే ఆయన కూడా ఇక్కడ ఈ యొక్క కొడంగల్లో సీఎం ఉండడానికి భయపడే ఆ రకంగా చేస్తున్నా. ఈ చట్టము చదవలేడా ఈ జిల్లా కలెక్టర్ అనేది మాకు డౌట్ వస్తుంది. ఈ చట్టమన్నా చదవకుండా ఉండాలి. లేదు అనుకుంటే ఈ యొక్క నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయ్యింది కాబట్టి ఆయనకు భయపడి ఆ రకంగా ఆయన మాట్లాడడం అనేది ఆయన చెయ్యాలి. కాబట్టి అట్లా చేయడం అనేది ఒక జిల్లా కలెక్టర్ అట్లా మాట్లాడడం అనేది ఆయన ఒక చేతగాని తరానికి ఒక నిదర్శనం అనేది మేము అనుకుంటున్నాము. అది సరైనది కాదు. ఒక పేద రైతు ఆయనకు ఉన్నది 1 ఎకరా 27 గుంటల భూమి. ఇది నేషనల్ హైవేకు ఉంది. దాదాపు మార్కెట్ అమ్మితే 1 కోటి మీద పైన పోతాయి. ఒక గుంటకు దాదాపు 15 లక్షల వాల్యూ ఉన్నది. ఇక్కడ 15 లక్షల కంటే ఇంకెక్కువ ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఆయన 10 గుంటలు అంటే దాదాపు ఇంచుమించు ఈ రోజు ఆయన 60-70 లక్షలు లాస్ అవుతున్నాడు. కాబట్టి దీన్ని ఎవరు నేను అనుకుంటున్నా, దళితుడు అయినందువల్ల ఈ విధంగా మేము కూడా అదే భావిస్తున్నాం. దళితుడు కాబట్టి ఆయనకి ఎంత ఎవరు రాజకీయ అండలేవు. ఆయన ఫైనాన్షియల్ గా కూడా ఉన్నటువంటి కాదు. ఆయన ఏం చేసినా సరే రోడ్లకి వెళ్ళి వేసినా, రోడ్డు తీసుకున్నా, భూమి తీసుకున్నా ఆయన మమ్మల్ని ఎవరు ఏం చేయాలని అహంకార పూర్తంగా ఇలా కాంట్రాక్ట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కూడా ఆ రకంగా వివరించి దౌర్జన్యంగా ఆయన చూసుకున్నా. కాబట్టి మేమందరం కూడా ఆయనకు అండగా ఉంటాము. ఏదైతే ఆయన అనుమతి లేకుండా ఏదైతే 10 గుంటల భూములలో అక్రమంగా దౌర్జన్యంగా రోడ్ వేసినటువంటి కాంట్రాక్ట్ పైన SC/ST కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసినంత వరకు బాధితుడికి ఈ 10 గుంటల భూమి యొక్క కాంపన్సేషన్ కానీ అది దానికి నష్టపరిహారం వచ్చేంత కూడా ఖచ్చితంగా మేము వ్యవసాయ కార్మిక సంఘం కానీ, ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి CITU, అంబేద్కర్ సంఘం కానీ, అట్లనే మన DVMC కానీ మిగతా రైతులందరూ కూడా మా తరపున మేము ఎల్లవేళలా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ విషయంలో హయ్యర్ అధికారులకి ఏం చెప్పదలుచుకున్నారు? కలెక్టర్ కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి, అదేవిధంగా MRO కానివ్వండి, మీరు ఏం చెప్పదలుచుకున్న విషయంలో? తక్షణమే దీన్ని చట్టపరంగా రోడ్డు అని కానీ భూసేకరణ కానీ చెయ్యాలి. మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ ఎంత భూమి పోతున్నది ఏందని రైతు ఇష్టం ఉన్నదా ఇష్టం లేదా అనేది ఒకటి అడగాలి. అడిగి ఆయన అనుమతి తీసుకొని ఇక్కడ నిజంగానే ఆయన సమ్మతి ఉంటే ఇది భూసేకరణ చట్ట ప్రకారం ఎన్ని కుంటలు పోతుంది ఏదని ఆ చట్ట ప్రకారం ఈయన కాంపెన్సేషన్ ఎంత వస్తుందో అంత డబ్బులు ఇవ్వాలి. మేము సంబంధించి ఒకవేళ ఇప్పటికీ కలెక్టర్ గారిని MRO గారిని ఉన్నటువంటి సబ్ కలెక్టర్ తాండ్రు కానీ చేయలేరు. మేము సేమ్ అక్కడ కూడా ఒక దళిత రైతుది ఇదే అన్యాయం చేసిండు. ఇటువంటి అన్ని కూడా ఈ నియోజకవర్గంలో ఎంతమంది రకంగా అన్యాయం జరుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఐక్యం చేసి ఈ యొక్క ప్రభుత్వం పైన వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పెద్ద ఎత్తున DSP ఆఫీస్ ముట్టడే, కలెక్టర్ ఆఫీస్ ముట్టడే ఏదని త్వరలో కూడా నిర్ణయం చేసుకున్న రకంగా ముందుకు వెళ్తాం. చెప్పండి చంద్రమ్మ గారు, ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఉన్న పట్టదారు రైతు కడంపల్లి బాలయ్య ఎవరుతున్నారో, కడంపల్లి బాలయ్య కానివ్వండి, తర్వాత వాళ్ళ కొడుకులు కానివ్వండి, కేవలం దళితులమైనందుకే మాకు ఇలాంటి అన్యాయం జరుగుతుంది, మాకు ఎలాంటి అది ఏ ఆఫీసర్ మాకు సహకరించట్లేదు, దీని విషయంలో మేము ఏం చేయాలి, మాకు ఇక్కడ తోస్తలేని చెప్పి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి విషయాన్ని మీరు ఏం మాట్లాడుతున్నారు? నా పేరు బుస్స చంద్రయ్య, CITU వికారాబాద్ జిల్లా సెక్రటరీ గారు చెప్పిన విధంగానే రైతు భూమిని యాక్చువల్ చేసుకుంటే ప్రభుత్వం నోటీసులు పంపి తహసీల్దార్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు ఆలోచించి తహసీల్దార్ గారితో చర్చించి తహసీల్దార్ గారిని మాట్లాడించి రైతు ఎవరు నష్టపోతున్నారు, ఎంత నష్టపోతున్నారు అనేటటువంటి కులంకుశంగా వివరణ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు దళితులు అనేటటువంటి వివక్షతో కాంట్రాక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. రేపు కనుక వీళ్ళకు మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో సీఎం నియోజకవర్గం అనేటటువంటి కోణంలో వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళకేమికి దళితులకు అనేటటువంటి కోణంలో ఆలోచించింటారు. అది దుర్మార్గం. కాంట్రాక్టర్ గారికి మిస్అండర్స్టాండింగ్ చేసింటారు. అది ఏమి కాదు, వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వదని కాదు. ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. సీఎం కొడంగల్ నియోజకవర్గం లోపల అభివృద్ధికి మేము ఆటంకం కాదు ప్రజా సంఘాలుగా. కాబట్టి ఆ యొక్క నియోజకవర్గం లోపల అభివృద్ధి అనేటటువంటిది జరగాలి. కానీ పేద ప్రజలకు అన్యాయం జరగాలి, అందులో దళితులకు అన్యాయం జరగాలి అనేటువంటి కోణంలో మా వాయిస్. ఒకవేళ అన్యాయం జరిగితే ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ముఖ్యమంత్రి గారికి కానీ అధికారులకు కానీ తప్పుడు సమాచారం ఇవ్వడం, అలాగే జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారు కానీ తహసీల్దార్ కానీ సంబంధిత అధికారులు
పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు జీతగాళ్ళలాగా పనిచేస్తున్నారు. కాబట్టి అది తీవ్రమైన అన్యాయం. జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ గారి దృష్టికి పోతే మేము ఏదన్నా పథకం చూసి మీకు ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తాం, అభివృద్ధికి ఆలోచిస్తాం, మీ గురించి మీ ల్యాండ్ పోయినందుకు అనేటటువంటి చెప్పడం చాలా వాళ్ళ అవివేకానికి నిదర్శనం. చంద్రన్న గారు ఫైనల్ గా ఇప్పుడు అధికారులకు రేపు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ యొక్క రైతు విషయంలో రైతుకి ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? అసలు రైతుకు న్యాయం జరిగే వరకు ఈ రోడ్డు వేయాలంటారా, అడ్డుకోవాలంటారా? ఈ 2013 చట్టం ఏం చెప్తుందంటే ఒక భూమి పోతే ఆ భూమికి 3 రెట్లు ఎక్కువగా అదనంగా కట్టేయాలి. ఒక ఇల్లు పోతే ఇల్లుకు అదనంగా 3 ఇళ్ళు కట్టేయాలి. కాబట్టి ఈ చట్టాన్ని పార్లమెంట్ లోపల ఆమోదించడం జరిగింది. ఆ పార్లమెంట్ లో ఆమోదించిన చట్టం ప్రకారమే ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే రేపు ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద రాబోయే కాలం లోపల ఈ రైతు కనుక బాలయ్య అనేటటువంటి రైతుకు ఆ రైతు యొక్క బెనిఫిట్ ఏముందో 10 గుంటల భూమి అన్యాయం జరుగుతా ఉంది. కాబట్టి తక్షణమే కాంట్రాక్టర్ గారు పునరాలోచించి ఎవరో మాటలు విని విరవికి కాబట్టి మీరు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఆ రైతు బాలయ్య గారికి న్యాయం చేయాలి. ఆయన యొక్క ల్యాండ్ 10 గుంటలు పోతే ఆ 10 గుంటల వాల్యుయేషన్ ఏముందో మా ప్రభుత్వ పరంగా ఆయన కట్టేయాలి. లేకపోతే ప్రజా సంఘాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా 33 జిల్లా కేంద్రాల లోపల ఇలాంటి కార్యాచరణ రూపొందిస్తాం. ఇక్కడనే కాకుండా ఈ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ లో అక్కడక్కడ జరుగుతుంది. కాబట్టి మేము వద్దని కాదు, కాకపోతే ఏంటంటే ఆ రైతులకు అన్యాయం జరుగుతుంటే రైతుల పట్టా భూములు పోతుంటే వాళ్ళు కనీసం వాళ్ళని మాట్లాడి వాళ్ళకు నోటీస్ ఇచ్చి సమాచారం ఇచ్చి వాళ్ళతో మీటింగ్ పెట్టి సంప్రదించి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోకుండా తమని ఇష్టానుసారంగా తీసుకోవడం అనేటటువంటి దుర్మార్గం. కాబట్టి తక్షణమే ఈ బాలయ్యకి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే. అంబేద్కర్ ప్రజా సంఘాల తాలూకా అధ్యక్షులు రమేష్ అని గారు చెప్పండి, వాస్తవంగా ఈ కోడంగల్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలోని అది పైగా సీఎం ఇలాకా, ఈ సీఎం ఇలాకాలోని దళిత రైతులకు ఇలాంటి అన్యాయం జరిగితే దీన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఇక్కడున్న అధికారులు ఎందుకు స్పందించట్లేదు? దీని విషయాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నిజంగా ఇది సీఎం ఇలాకాలో చాలా గ్రామాల్లో దళితుల భూములే, ఓన్లీ దళితుల భూములే దౌర్జన్యంగా. మరి మొన్న ఇక్కడ ఈ రేగడ్మైలారం గ్రామంలో అయితే ఈ బాలయ్య కడుబీద పరిస్థితి, ఆయనకు ఉన్నదే 1 ఎకరా 27 గుంటలు ఆయనకు భూమి. ఆయన జీతం ఉండి ఆ ఎకరా 27 గుంటలు కూడా కొనుక్కున్న భూమి, పట్టా భూమి. ఆ పట్టా భూమిలోకి వెళ్ళి బాపం చెరువు తండా కంటనని ఒక రోడ్డు వేస్తున్న క్రమంలో వాళ్ళు అడ్డుకుంటే అతి దారుణంగా వాళ్ళను ఇంటి కుటుంబస్తులను మొత్తం పైన దౌర్జన్యంగా ఇక్కడున్న అగ్రకుల కాంట్రాక్టర్, ఒక రెడ్డి కులానికి చెందిన కాంట్రాక్టరు వీళ్ళ మీన ఉసిగొల్పి ఆ తండావాసులను ఉసిగొల్పి ఈ బీద కుటుంబం పైన దాడి చేయించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరున్నా తన భూమి పోతున్నదంటే ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. ఆ కోణంలోని వీళ్ళు కూడా మా భూమిలోకి వెళ్ళి ఎట్లా తీసుకుపోతారంటే ప్రతిఘటిస్తే వాళ్ళ మీన దౌర్జన్యంగా వాళ్ళను ఉసిగొల్పి దాడి చేయించినందుకు ఖచ్చితంగా ఈ అగ్రకుల రెడ్డి కాంట్రాక్టర్ పైన SC/ST యాక్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. అంతేకాకుండా ఈ సీఎం ఇలాకా అంటనని ప్రతి ఒక్కరు ఉన్న స్థానిక నాయకులు కూడా ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే మా ప్రభుత్వం ఉంది, మేము బరాబర్ తీసుకుంటాం, మా ప్రభుత్వం ఉంది, మేము తీసుకుంటాం అనడం కరెక్ట్ కాదు. ఆ భూమికి సంబంధించిన రైతును సంప్రదించాలి, ఆయనకు నోటీస్ లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం లేకుండా దౌర్జన్యంగా వాళ్ళ పైన దాడి చేసి పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత రోడ్ వేయడం చాలా బాధాకరమైన విషయం. రెండోది, ఇప్పుడు ఈ ల్యాండ్ విషయంలో పట్టాదారు కుటుంబ సభ్యులు ఎవరైతే అక్రమంగా రోడ్ వేసే విషయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే మరి ఇప్పుడు పట్టాదారు కుటుంబ సభ్యుల మీద దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా రక్తగాలని అటు విషయంలో బొమ్మరస్పి కేసులో కాంప్లైంట్ ఇస్తే ఇంతవరకు కేసు నమోదు కట్టు చేయలేదు ఎస్ఐ గారు. దీని విషయంలో మీరు ఏమంటారు? అది కూడా మేము గత ఒక 2-3 రోజుల కింద కూడా వెళ్ళినాం, ఇంతకు ముందు కంప్లీట్ కూడా చేసినాం. ఎందుకు చేయలేదంటే ఎస్ఐ గారిని కూడా అడిగితే నేను సార్ వాళ్ళని సంప్రదిస్తా మాట్లాడుతానడం కరెక్ట్ కాదు. అప్పుడు కూడా నేను అడిగిన సార్ వాళ్ళని అడిగేది కాదు, వాళ్ళ మీద దాడి జరిగింది, వీడియోలు పెట్టిండ్రు, మీకు వీడియో క్లిప్పులు పెట్టిండ్రు, అన్ని ప్రత్యక్షంగా మీకు సాక్ష్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా కేసు కట్టాల్సింది నీ పరిధే కదా, ఎందుకు కట్టలేదంటే నేను మాట్లాడి కడతా అంటని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఒకటే రాజకీయ నాయకుడు ఒత్తిడి ఉన్నది. రాజకీయ నాయకులు ఏది సీఎం ఇలాకా కాబట్టి ఎవరు కేసులు కట్టవద్దు, ఏది కట్టవద్దు, కాంప్రమైజ్ కావాలంటే నా పిల్లల్ని బెదిరిస్తున్నారు, ఇప్పటికీ కూడా బెదిరిస్తున్నారు. గ్రామం వాసులు కూడా కొందరందరూ ఏకమై వాళ్ళని ఒంటిగా చేసి వాళ్ళని భయపెట్టి ఖచ్చితంగా ఈ భూమిని తీసుకుంటాం, మేము ఏం చేసుకుంటూ చేసుకోపో అనే కోణంలో ఈ సీఎం ఇలాకా కాబట్టి దౌర్జన్యాలు అయితే కొనసాగిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి దస్తన్ గారు,
వాస్తవంగా ఒక దళిత రైతు విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో, పైగా దాడులు జరిగితే కేసు కట్టిన విషయంలో, పైగా ఇది సీఎం ఇలాకా. మరి సీఎం ఇలాకాలోని ఇంత అభద్రతా భావంతో బతికేటటువంటి పరిస్థితి దళితులకు ఎందుకు వచ్చింది? ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓకేనా. అయితే ఈరోజు మరి బుందాస్పేట్ మండల్ రేగడిమైలం విలేజ్ ఒక ఎస్సీ దళిత కడంపల్లి బాలయ్య వాస్తవంగా ఈ విధంగా రోడ్ ఏదైతుందో ఇట్లా రోడ్ ఇట్లుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా స్టేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరి మధ్యలో రోడ్ ఇది వాస్తవం చెప్పాలంటే ఈ పొలం 2 సర్వే నెంబర్, ఇది 196 సర్వే నెంబర్, ఇది 190 సర్వే నెంబర్. కాబట్టి ఇది వచ్చేసి ఒక రెడ్డి సామాజిక చెందిన రెడ్డి పొలం ఇది. ఇది వచ్చేసి దళిత ఉంది. పైగా మనం ఇట్లా ముందు చూసుకుంటే ముస్లిం వాళ్ళది. అయితే వాస్తవంగా ఏమవుతుందంటే ఈ మెయిన్ రోడ్డుకి వచ్చే రోడ్ అవుతుందో ఈ రోడ్డు స్టేట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ నుంచి ఏం చేసిండ్రు కంప్లీట్గా ఇక్కడ వరకు ఎనఫ్. వాస్తవం చెప్పినట్టు ఇక్కడ కెమెరా చూసా ఇక్కడ వరకు ఎనఫ్ ఉంటుంది. ఇక్కడ వరకు రోడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు కంప్లీట్గా ఈ నుంచి స్టేట్ కూడా తీసుకొని ఈ రైట్ సైడ్ తీసుకోండి. రోడ్ వాస్తవం రైట్ సైడ్ తీసుకుంటే వీళ్ళకి నష్టం జరగదు. కంప్లీట్గా వీళ్ళు రైట్ సైడ్ తీసుకోకుండా ఏకంగా మధ్య నుంచి స్టేట్గా కంప్లీట్ మొత్తం పొలంలోకి మొత్తం నెట్టేసిన సందర్భం ఉంది. ఇక్కడ కొంత మట్టి అంతా ఈ మట్టి అంతా కంప్లీట్గా తన పొలంలోకి దెబ్బేసారు అన్నప్పుడు సుమారుగా ఇక్కడ రైతు వచ్చేసి కడంపల్లి బాలయ్య అనే రైతు వచ్చేసి సుమారుగా 15 గుంటల భూమి నష్టపోతుంది. ఇక్కడ 15 గుంటల భూమి నష్టపోతుంది. నేను హైవే రోడ్డుకున్నటువంటి పొలం ఇది, పైగా పట్టాలాండ్. ఇలాంటి పట్టాలాండ్లోని దౌర్జన్యంగా ఒక తాండాకి వెళ్ళాల్సిన రోడ్డు విషయంలో సరే రైతుకి ఆబ్జెక్షన్ చేయట్లేదు, రోడ్డు ఇంకొక మాట ఉంటుంది. కాకపోతే కంప్లీట్గా రైతుని నష్టం చేసి రైతుని ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా బలవంతంగా దాడులు చేసి రోడ్డు తీసుకోవడం ఇంత సమంజసం. ఇటు విషయంలో దయచేసి జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, తహసీల్దార్ గారు కానివ్వండి, ఇక్కడ స్థానిక లీడర్లు కానివ్వండి, ఖచ్చితంగా ఈ విషయంలో రైతుకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇక్కడ రైతుకు న్యాయం జరిగేంత వరకు మేము T9 తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఖచ్చితంగా రోడ్డు పని నిలిపాలి ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క దళిత రైతుకు ఎన్ని గుంటల భూమి నష్టపోతున్నాడో క్లియర్గా అధికారులు వచ్చి ఇక్కడ చూసి ఖచ్చితంగా తను నష్టపోయినటువంటి ల్యాండ్కి ఎంత నష్టపరిహారం మీరు భరిస్తారని ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే కొంచెం రోడ్ స్టార్ట్ చేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటు విషయంలో అధికారులు అధికారులు ఎందుకు ఇట్లా తాత్సారం చేస్తారో అర్థం కావట్లేదు. అంటే ఒక దళితుడనే ఉద్దేశంతో ఆ రైతుకు న్యాయం చేద్దామనుకుంటున్నారా? దళితులకు అన్యాయం చేస్తే న్యాయం చేసేటటువంటి ఆలోచన అధికారులకు రాదా? మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రైతు పొలం మేలడుకున్న రైతు పొలం అది పట్టాలండి. మరి పట్టాలండి అన్నప్పుడు పట్టాలండ్లోని ఒక రోడ్డు తీసుకోవాలనుకున్నా, ఒక బాట ఉండాలనుకున్న ఖచ్చితంగా రైతుకు సంబంధం లేకుండా, రైతుకు ఇన్ఫర్మేషన్ లేకుండా మరి ఏ విధంగా రోడ్డు వేస్తారు, మరి ఏ విధంగా రోడ్డు తీసుకెళ్తారు? వాస్తవంగా మనం చేస్తారు. ఎక్కడ ఉన్నామనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో దయచేసి కలెక్టర్ గారు, అదేవిధంగా నేను గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మాట్లాడుతున్నాను. ఇటు విషయంలో ఖచ్చితంగా ఈ రైతుకు ల్యాండ్ విషయంలో అన్యాయం జరుగుతుందో ఆ ల్యాండ్ విషయంలో జరిగే అన్యాయం ఖచ్చితంగా పూడ్చాలని వ్యక్తికి ఆ ల్యాండ్ ఎంత నష్టపోతుందో దాన్ని నష్టపరిహారం భరించిన తర్వాతనే, ఆ రైతుకు నష్టపరిహారం అందించిన తర్వాతనే రోడ్డు స్టార్ట్ చేయాలని చేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటు విషయంలో వాస్తవంగా కొంతమంది నాయకులు ఇక్కడ సంఘ నాయకులు కొంతమంది లీడర్లు మాట్లాడుకుని వచ్చారు కాబట్టి ఆ లీడర్లతో అవసరం వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్న విషయంలో, ఒక దళిత రైతుకు జరిగే అన్యాయం విషయంలో వాస్తవంగా కొంత ఎంఆర్పీఎస్ నాయకులు అదేవిధంగా కొంతమంది దళిత నాయకులు వచ్చారు కాబట్టి వాళ్ళు ఎలా స్పందిస్తారని ఒకసారి వాళ్ళతో అడిగి